జరిగినటువంటి ఆ రోజు జరిగినటువంటి వివరాలన్నీ కూడా ఆ ప్రొఫార్మాలో లైజన్ ఆఫీసర్ ఇస్తూ ఉంటారు. ఇది ఫార్మల్ మీటింగ్ అయినా కూడా మనందరం కూడా ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తెలియజేయడం కోసం మన డిపిఆర్ గారిని, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గారిని కూడా పిలవడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ అంటే రేపు నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి 23 వరకు మధ్యలో ఒక్కరోజు 19th లేదు. అయితే ఈ టీమ్స్ కూడా ఏపీఎస్ నుంచి మేడం గారు ఇద్దరు వచ్చారు. వారు 4 days తర్వాత వేరే టీం వస్తారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుంటూ చక్కగా ఏ రోజు పేపర్ ఆ రోజే మనం ఇవన్నీ తీసుకోవడం ఆన్లైన్ కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. అలాగే స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళి మళ్ళీ ఆ పేపర్లు పంపించి కార్యక్రమాలన్నీ కూడా మనకి లేవు. ఇది కాబట్టి మనకు అంత ఇది కాదు. అక్కడ లోకల్గా కాలేజీ మరి చీఫ్ సూపరింటెండెంట్స్ అక్కడ చిన్న చిన్న ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు డ్రింకింగ్ వాటర్ ఇలాంటి కంప్యూటర్ సిస్టమ్స్ అన్నీ కూడా మీరు ఎలాగ పెడుతున్నారు. ఈ సర్వర్ ఒకటి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటారు. బ్యాకప్లు ఇవన్నీ కూడా. తర్వాత ఈ బోర్డులు అవి ఏమన్నా కీబోర్డ్స్ ఏమన్నా చిన్న చిన్న రిపేర్స్ అలాంటివి లేకుండా వాళ్ళు, ఎందుకంటే మరి ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళ నుంచి కంప్లైంట్ లేకుండా కూడా కొన్ని ఆన్లైన్ కూడా ఒక్కోసారి పని చేయట్లేదని మాట లేకుండా గౌరవ సూపరింటెండెంట్స్ కూడా చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. దీనిలో భాగంగా మరి ఎగ్జామినేషన్స్ వివరాల గురించి వీటి గురించి మన గౌరవ ఏపీఎస్ నుంచి వచ్చినటువంటి మేడం గారు, అసిస్టెంట్ సెక్రటరీ గారిని ఈ మీటింగ్ను ఉద్దేశించి కొన్ని విషయాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. జస్ట్ ఆ మొబైల్స్ వాళ్ళు ఏమైనా బుక్స్ అవి చదువుకుని తెచ్చుకునే అక్కడ ఉంచడానికి చిన్నదే ఒక మనిషిని ఏర్పాటు చేస్తే వాళ్ళకి. ఇంకా సెంటర్స్ విజిట్ చేశారు కాబట్టి లైజన్ ఆఫీసర్స్ ఏమైనా చెప్పవలసినవి ఏమైనా ఉన్నాయా? లైజన్ ఆఫీసర్ నుంచి ఏమైనా సలహాలు? కోర్ టెక్నాలజీ సెంటర్